అధ్యక్ష, గౌరవ మంత్రి గారి సమాధానం ఒకసారి చూస్తే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఫేజ్ 1 కానివ్వండి, ఫేజ్ 2 కానీ దాదాపు 9,000 కోట్ల రూపాయల దాకా ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంకా మంత్రి గారి సమాధానం చూస్తే దాదాపు 4,700 కోట్లు ఉంటే కానీ ఫేజ్ 1 ఫేజ్ 2 కింద తీసుకున్న పనులు కంప్లీట్ చేయడానికి అవసరం అని చెప్పి అడిషనల్ ఫండ్స్ కింద చెప్పారు అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే దీనిలో ముఖ్యంగా ఇదేంటంటే నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రచారం చేసుకున్నారు. కానీ నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవం అధ్యక్ష. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు, కొన్ని ఎలక్ట్రిసిటీ కావచ్చు, కొన్ని అంశాలని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్లో తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. రెండోది అధ్యక్ష, ఇందాక చెప్పినట్టు ఏదైతే ఫేజ్ 1 కింద తీసుకున్న స్కూల్స్లో దాదాపు ఫేజ్ 1 కింద 15,000 స్కూల్స్ తీసుకున్నారు, ఫేజ్ 2 కింద 22,000 స్కూల్స్ తీసుకున్నారు అధ్యక్ష. మా దగ్గర మేము పొన్నూరు మున్సిపాలిటీలో ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష, అసలు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు. పాత టాయిలెట్లు ఉంటే మేము ఒక 5 స్కూల్స్ పొన్నూరు మున్సిపాలిటీలో విజిట్ చేశాం అధ్యక్ష. 18 లక్షల రూపాయలు రిపేర్ల కోసం పెట్టి 28 లక్షల రూపాయలు, ఆ 28 లక్షల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేయడం జరిగింది శ్రీరామ మున్సిపల్ హై స్కూల్లో. పాత వాటికే రంగులేశారు, పాత టాయిలెట్లనే కట్టినట్టు చూపెట్టారు, 28 లక్షలు డబ్బులు డ్రా చేశారు. వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అధ్యక్ష? స్కూల్ స్థాయిలో పేరెంట్స్ కమిటీ అని చెప్తారు, హెడ్ మాస్టర్ను బాధ్యులను చేస్తారు. వీళ్ళని పెట్టి వాళ్ళకు కావాల్సిన వైకాపా నాయకులు రాష్ట్రంలో పెద్ద నాయకులు దోచుకుంటే ఇవాళ పట్టణంలో కానీ మండలాల్లో కానీ అక్కడున్న వైకాపా నాయకులు స్కూళ్ళు పంచుకొని ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు. రెండోది అధ్యక్ష, గ్రనైట్. అసలు గ్రనైట్ ఎవరు అడిగారు? స్కూల్స్లో బాగున్న ఫ్లోరింగులను లేపేసి నాపరాయి, మనం పాత రోజుల్లో మనందరం నాపరాయి ఫ్లోరింగ్స్ ఉండేవి, ఆ నాపరాయి ఫ్లోరింగ్లన్నీ తీసేసి గ్రనైట్ రాయి కొనాలని చెప్పి ఆ గ్రనైట్ రాయిని మార్కెట్ కంటే ఎక్కువ ధరకి కొని అవసరం లేకపోయినా కూడా బాగున్న ఫ్లోరింగులను తీసేసి గ్రనైట్ రాయి వేశారు. అలాగే ఇసుక అధ్యక్ష, ఇదో పెద్ద దోపిడీ. గవర్నమెంట్ పనులకి ఇసుక ఉచితం అని చెప్పి వాటిని తోలినట్టు చూపెట్టి ఎవరైతే ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎక్కువ బిల్లులు చూపెట్టి మినహాయింపునిచ్చారు, కొంత బయట మార్కెట్లో అమ్ముకున్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని, ఈ పనుల పేరు మీద నాడు నేడు పన్ను అధ్యక్ష ఎంత ఘోరం అంటే మేము ఆ రోజు కలెక్టర్కి ఇచ్చాం, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించాం. అలాగే ఇవాళ ఎంత ఘోరంగా టాయిలెట్లు ఉన్నాయంటే పనులు చేసిన తర్వాత కూడా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. నేను గౌరవ మంత్రి గారిని కోరేది, మీరు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారా, ఏ మోడ్లో విచారణ చేస్తారనేది ఒకటి నిర్ణయం తీసుకోండి. నాడు నేడు పేరు మీద స్కూలు పిల్లలు, పేద పిల్లలు చదువుకోవాల్సిన స్కూల్స్కి సంబంధించిన డబ్బుల్ని వైకాపా నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వాటి పేరు మీద మొదలుపెట్టిన స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు ఆగిపోయినాయి అధ్యక్ష. ఏం చేయాలో అర్థం కావట్లా. వాటిని సగం కట్టారు, డబ్బులు డ్రా చేశారు, నాయకులు డబ్బులు తీసుకొని వెళ్ళారు, అవి మొండిగోడలాగా మిగిలిపోయినాయి. కాబట్టి స్కూల్ అవసరాల మేరకు వాటిని ఏ విధంగా పూర్తి చేస్తారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. నెక్స్ట్ అండి, ఏలూరు సాంబశివరావు గారు, సిగ్నేటరీ. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు సభ్యులందరూ కూడా ఈ నాడు నేడు స్కీమ్ మీద వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు సార్. వాస్తవంగా ఈ స్కీమ్ అనేది గత ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలకి ఉపయోగించుకుంది. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఈ స్కీమ్ని డిజైన్ చేసి దీన్ని పేద ప్రజల కోసం వాడుతున్నామని చెప్పి విపరీతంగా ప్రచారం చేశారు. మనం కూడా వాళ్ళ ప్రచార ఆర్భాటానికి మనం కూడా వాస్తవాలు మర్చిపోయే పరిస్థితి అప్పుడప్పుడు వస్తూ ఉంది సార్. వాస్తవంగా ఈ పథకం ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో
మెరుగైన వసతులు కల్పించాలి. పేద విద్యార్థులు అన్ని వసతులతో కూడిన పాఠశాలలో చదువుకోవాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ముస్లిం మైనారిటీ సోదరులు పిల్లలు చదువుకునే పాఠశాలలో అన్ని వసతులు ఉండాలని చెప్పి 2014-19 మధ్య ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద హ్యామ్ అనే పథకం ద్వారా 4,800 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఆ రోజు తీసుకొచ్చి అన్ని పాఠశాలల్లో ఉన్న వసతుల్ని ఎవాల్యుయేట్ చేసి ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని చెప్పి ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో పనులు మొదలుపెట్టి జరుగుతున్న సమయంలో 2019లో ప్రభుత్వం మారింది. తర్వాత ఇదే సభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా ప్రగల్భాలు పలికారు. ఒక 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ పరిస్థితి మొత్తం కూడా ఇట్లా మారుస్తామని చెప్పి దానికి నాడు నేడు అని పేరు పెట్టి దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పేద పిల్లలకి అందవలసిన వస్తువుల్లో కూడా కక్కుర్తి పడి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ద్వారా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు. అయితే వీళ్ళు ఈ రకంగా డబ్బులు సంపాదిస్తూ అక్కడ పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుల్ని పనులకు బాధ్యులు చేస్తూ వారితో ఈ చదువుకు సంబంధం లేకపోయినా వారితో ఈ పనులన్నీ చేయించి వాళ్ళని మానసికంగా వేధించారు. తల్లిదండ్రులని ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తిచ్చారు. అంటే ఒక పవిత్రంగా జరగవలసిన కార్యక్రమాన్ని వీళ్ళ యొక్క డబ్బు ఆశకి కకుర్తికి బలి చేశారు. అందుకే ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ కాలేదు. దాంట్లో ప్రధానంగా నేను మా నియోజకవర్గం కానీ ఇతర ప్రాంతాల్లో చూసింది ఏంటంటే సార్, ఎక్కడైతే పాఠశాలకి డబ్బు ఖర్చు పెట్టి వాటిని బాగు చేశారో అదే ప్రభుత్వం తర్వాత సంవత్సరంలో ఆ పాఠశాలని క్లోజ్ చేసింది. ఇది చాలా దుర్మార్గం సార్. చాలా కేవలం వారు అడ్డగోలుగా డబ్బులు సంపాదించడానికే ఈ యొక్క పథకాన్ని వాడారు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈరోజు యువ నాయకులు లోకేష్ బాబు గారు దాదాపు 226 రోజులు 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని సమగ్రమైన ఒక అవగాహనతో వారు ముందుకు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు విద్యాశాఖకి ఒక ప్రక్షాళన చేస్తూ ఒక మంచి వ్యవస్థని నిర్మాణం చేసేదానికి ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తారనే ఆశాభావం అందరిలో ఉంది. కాబట్టి ఈ యొక్క వ్యవస్థని ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి ఇంకా మెరుగైన వస్తువులతో పేద విద్యార్థులకి మెరుగైన విద్యని అందించే ఆ మహాయజ్ఞాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఈరోజు లోకేష్ బాబు గారు పూర్తి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ మీద శ్రావణ్ గారు, రాజు గారు, నరేంద్ర గారు, సాంసరావు గారు మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, వాళ్ళు మాట్లాడటం కాదు, గౌరవ సభ్యుల మనోభావాలన్నీ వాళ్ళు చెప్తాం జరిగింది. ప్రధానంగా నరేంద్ర గారు అడిగారు, శ్రావణ్ గారు కూడా అడిగారు, సాంసరావు గారు కూడా అడిగారు. అధ్యక్ష, తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. అగ్రిమెంట్స్ ఏంటి, గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు, ఎందుకు పనులు సరిగా జరగలేదు, నాసరికైన పనులు జరిగిననేది పేపర్లో కూడా గతంలో వచ్చింది. దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. రెండోది, సాంసరావు గారు చెప్పినట్లు ఫేజ్ 1లో కొన్ని భవనాలు కట్టారు కానీ అది మూసేశారు, అంటే వాడట్లేదు. ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి, ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం, ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం, పవనంతో నేను చర్చిస్తాను. ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను.
ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి, కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. సాంసర్ గారు అన్నట్లు ఉపాధ్యాయుల్ని కూడా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళకి అనేక యాప్లు ఇచ్చి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం. పాదయాత్రలో కూడా ఉపాధ్యాయులను కలిశారు, వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది. ఈ సంవత్సరం నా ఆలోచన, ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్, నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందల కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాళన చేద్దాం. నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతున్నాను. ఉత్తరప్రదేశ్లో నిపుణ్ కార్యక్రమం చేస్తున్నారు, ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను. నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం, కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి? ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులను కలిసినప్పుడు వాళ్ళు అదే అడిగారు, 6వ తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసేసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి? సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం. కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను, కరికులంని బలోపేతం చేయాలి, రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేసే ముందర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష. దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం. ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయ్యన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజల ముందర పెట్టాలనేది నా లక్ష్యం. దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తీసుకొస్తాం. అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అనే హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశనం చేశారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని. విద్యా వ్యవస్థలో కూడా అనాలోచిత వల్ల చాలా దెబ్బతింది. సిబిఎస్ఈ కరికులం అన్నారు, కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు, మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు, తర్వాత టోఫెల్ అన్నారు, డిక్షనరీ అన్నారు. అంటే కొంచెం గందరగోళంగా ఉంది. ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడింది, పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడింది. సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష. 2019 నుంచి 24 అని మీరు చూస్తే 2019లో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 38,98,000 మంది విద్యార్థులు ఉన్నారు. 5 సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది 38,26,000 మంది విద్యార్థులకు తగ్గిపోయింది. అంటే 72,117 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు. ఇది కరెక్ట్ కాదు, అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి, అంటే డౌట్ లేదు. అదేవిధంగా 117 జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు, అది కూడా మేము డిస్కషన్లో ఉంది. దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్, ఉపాధ్యాయులు నియమిస్తాం, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం, జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు కూర్చోండి. మంత్రి గారు సభ్యులకి కూర్చుని ఏంటంటే ఎంక్వైరీ జరగాలి, దానికి మీరు తీసుకొచ్చే చర్యలు ఇది అవసరమైన చెప్తూ బాగుంటుంది నా ఉద్దేశం. అధ్యక్ష సభ్యులు గౌరవ సభ్యులు ఎంక్వైరీ కోరారు అధ్యక్ష, తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్లో నేను టేబుల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లేదు